సో ఈరోజు మనం బిజినెస్ లా గురించి నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ బిజినెస్ లాలో ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్ ఇది ఎప్పుడో పాస్ అయిందంటే 1872 బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో పాస్ అయింది. సో దీని ప్రకారం ఏంటంటే అగ్రిమెంట్ అంటే ఏంటి, సో ఏ అగ్రిమెంట్ చేయాలన్నా కానీ ఒక ఆఫర్ ఉండాలి, ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి, ఒక రెండు కలిస్తేనే ఒక అగ్రిమెంట్ అనేది ఫామ్ అయ్యింది. సో ఎవ్రీ ప్రామిస్ or set of promise forming consideration for each other. సో అగ్రిమెంట్ చేయాలంటే ఒక ఆఫర్ ఉండాలి. ఆఫర్ని మనం నామినిక్లేచర్ ప్రకారం 2A అనుకోవచ్చు, ప్లస్ యాక్సెప్టెన్స్ ని 2B అనుకోవచ్చు. ఈ రెండిటి వల్ల వచ్చేదాన్ని అగ్రిమెంట్, దాన్ని 2E అనుకోవచ్చు. సో ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు మాత్రమే అది అగ్రిమెంట్గా మారింది. మరి కాంట్రాక్ట్ అంటే ఏంటి? ఈ అగ్రిమెంట్కి లా వల్ల ఎన్ఫోర్సబిలిటీ ఉంటే దాన్ని కాంట్రాక్ట్ అంటారు. సో అగ్రిమెంట్కి మళ్ళీ కాంట్రాక్ట్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్. సో వేటిని బేస్ చేసుకొని డిఫరెన్సెస్ అనేవి మనం చెప్తాం. సో డిఫరెన్సెస్ బిట్వీన్ అగ్రిమెంట్ అండ్ కాంట్రాక్ట్. సో బేసిస్ తీసుకుందాం. సైడ్ అగ్రిమెంట్, సైడ్ కాంట్రాక్ట్. ఫస్ట్ మీనింగ్. సో అగ్రిమెంట్ అంటే ఒక పర్సన్ ఒక ప్రపోజల్ తీసుకొస్తాడు, అది ఇంకో అతను అగ్రి చేస్తే అదర్ పార్టీ అనేది, అప్పుడు అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అనేది ఎన్ఫోర్సబుల్ బై లా అవుతే అది కాంట్రాక్ట్ అయ్యింది. సెక్షన్. సో అగ్రిమెంట్కి ఒక సెక్షన్ ఉంది, అలానే కాంట్రాక్ట్కి ఒక సెక్షన్ ఉంది. అగ్రిమెంట్కి ఉన్న సెక్షన్ వచ్చేసి 2E, అలానే కాంట్రాక్ట్కి ఉన్న సెక్షన్ వచ్చేసి సెక్షన్ 2H. ఎలిమెంట్స్. సో ఇందాక డెఫినేషన్లో మనం మాట్లాడుకున్నట్టు ఎలిమెంట్స్ ఏంటంటే ఆఫర్ ప్లస్ యాక్సెప్టెన్స్. దీనికి వచ్చేసి ఏంటంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. దీనికి రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు.
అగ్రిమెంట్కి. నాట్ నెససరీ. కానీ కాంట్రాక్ట్కి వచ్చేసరికి అయితే రిటర్న్ ఉండాలి మోస్ట్ ప్రాబబుల్లీ, ప్లస్ రిజిస్టర్డ్ అయి ఉండాలి. లీగల్ ఆబ్లిగేషన్స్. దీనికి పెద్దగా క్రియేట్ అవ్వవు, నాట్ క్రియేటెడ్. దీనికి లీగల్ ఆబ్లిగేషన్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది ఎన్ఫోర్సబుల్ బై లా కాబట్టి. నెక్స్ట్ స్లైడ్. అయితే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలంటే దానికి ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, ఇవి సెక్షన్ 10 కిందకు వస్తాయి. అలానే వీటిలో 2 పార్టీస్ అనేది ఉండాలి. ఒక వ్యాలిడ్ కాంట్రాక్ట్కి సింగిల్ పర్సన్ చేయలేరు. లీగల్ రిలేషన్ ఉండాలి ఆ 2 పార్టీస్ మధ్య. అలానే ఫ్రీలీ కన్సర్న్, ఫోర్సిబుల్ కన్సర్న్ కాకుండా కన్సెన్షువల్గా ఉండాలి. ఫ్రీలీ కన్సర్న్. 2 పార్టీస్ కంపీటెంట్గా ఉండాలి. ఇద్దరి మధ్య ఒక కన్సిడరేషన్ అనేది ఉండాలి కాంట్రాక్ట్ చేసుకోవటానికి. మళ్ళా కన్సిడరేషన్ అనేది కూడా లాఫుల్గా ఉండాలి. ఇంకా కాంట్రాక్ట్ అనేది రిటర్న్ ప్లస్ రిజిస్టర్డ్ ఫామ్లో ఉండాలి. సో టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్. ఫస్ట్ వచ్చేసి వాయిడ్ అగ్రిమెంట్. వాయిడ్ అగ్రిమెంట్ వచ్చేసి సెక్షన్ 2లో G కింద ఉంటుంది. అలానే an agreement not enforceable by law is to be void. వాయిడ్ అంటే చల్లదని అర్థం. సో ఎప్పుడైతే అగ్రిమెంట్ అనేది నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా ఇద్దో అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది వాయిడ్ కాంట్రాక్ట్. బట్ ఇట్స్ అన్ అగ్రిమెంట్, బట్ ఇట్స్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా, అప్పుడు అది వాయిడ్ అంటారు. సెకండ్, వ్యాలిడ్ కాంట్రాక్ట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ వచ్చేసి సెక్షన్ 2H కింద ఉంటుంది. ఇది ఒక అగ్రిమెంటే. సో అగ్రిమెంట్ కాకపోతే ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా. అలానే voidable కాంట్రాక్ట్ సెక్షన్ 2I కింద ఉంటుంది. ఏ కాంట్రాక్ట్ విచ్ ఈస్ వ్యాలిడ్ అన్లెస్ అంటిల్ అవాయిడెడ్ బై ఐదర్ పార్టీ. సో ఇది కాంట్రాక్టే కానీ 2 పార్టీస్ అవాయిడ్ చేస్తాయి, లేకపోతే 2 పార్టీస్లో ఎవరో ఒకళ్ళు అవాయిడ్ చేస్తారు.
unenforceable contract. అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ విషయానికి వచ్చేసి ఏంటి అంటే, ఏదైనా ఒక కాంట్రాక్ట్ గుడ్ ఇన్ సబ్స్టెన్స్ అంటే కండిషన్స్ అన్నీ బాగున్నాయి, కానీ టెక్నికల్గా కొన్ని డిఫెక్ట్స్ ఉండటం వల్ల అన్ఎన్ఫోర్సబుల్ అయిపోయింది. కాంట్రాక్ట్ ప్లస్ టెక్నికల్ డిఫెక్ట్స్. సో టెక్నికల్ డిఫెక్ట్స్ అనేవి రావటం వల్ల it becomes unenforceable. ఇంకా ఫిఫ్త్ వచ్చేసి ఇల్లీగల్ అగ్రిమెంట్. ఇదేంటంటే ఇది ఒక అగ్రిమెంట్, కాకపోతే ఇట్స్ ఫార్బిడన్. అలాంటి అగ్రిమెంట్స్ చేయకూడదు. లైక్ ఎక్స్టార్షన్ చేస్తామని చెప్పి, మనీ హవాలా చేస్తామని చెప్పేసి, లేకపోతే ఇల్లీగల్ పర్పసెస్ కోసం ఏదైనా అగ్రిమెంట్ చేస్తే అలాంటి టైప్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటారు. సో ఇట్స్ పనిషబుల్ బై లా. నెక్స్ట్, ఇప్పటి వరకు టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్ నేచర్ చూసాం. ఇవి నేచర్ని బేస్ చేసుకొని. మరి ఇప్పుడు వచ్చేసి టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్ ఫార్మేషన్ అండ్ క్రియేషన్. ఫస్ట్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ వచ్చి ఏంటి అంటే ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్. ఏదైనా ఒక కాంట్రాక్ట్ అనేది ఐదర్ రిటర్న్ ఆర్ ఓరల్ ఫామ్లో కానీ మనం ఇస్తే అట్ ద టైమ్ ఆఫ్ ఫార్మేషన్ దాన్ని ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటారు. ఎందుకు ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అంటారంటే, ఓరల్ ఫామ్లో వచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు తొందరగా తెలుస్తున్నాయి. రిటర్న్ ఫామ్ ఇచ్చినప్పుడు మనం అవన్నీ చదువుకొని మనంతటా మనం ఒక అండర్స్టాండింగ్ వచ్చి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇదంతా అయ్యేసరికి టైం పట్టిద్ది. కానీ ఓరల్ ఫామ్లో మనం ఒక కాంట్రాక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం అనుకో, అప్పుడు అదేమైద్ది, ఎక్స్ప్రెస్ కాంట్రాక్ట్ అయ్యిద్ది. సో ఐదర్ రిటర్న్ ఆర్ ఓరల్ ఫామ్ స్పీడ్గా అవుతాయి అన్నమాట ఈ కాంట్రాక్ట్స్ అనేవి. నెక్స్ట్, ఇంప్లైడ్ కాంట్రాక్ట్. ఇంప్లైడ్ కాంట్రాక్ట్కి వచ్చేసి ఏమైందంటే, నైదర్ రిటర్న్ నార్ ఓరల్ ఫామ్ బట్ క్రియేటెడ్ బై లా. సో బయింగ్ ఏ కప్ ఆఫ్ టీ ఇన్ ఏ రెస్టారెంట్. ఒక రెస్టారెంట్కి వెళ్ళి మనం టీని కొన్నాం. టీని కొనడానికి మనం ఏం కాంట్రాక్ట్ చేసుకోం కదా, మనం వెళ్తాం, డబ్బులు ఇస్తాం, టీ తీసేసుకుంటాం. కానీ ఆర్బీఐ గవర్నర్ టు ద ప్రామిస్ ఆఫ్ ద బేరర్ అని చెప్పి ఆ కరెన్సీ నోటు మీద రాసి ఉండి సిగ్నేచర్ పెడతాడు. సో ఆర్బీఐ లాస్ ప్రకారం ఇది అనేది ఎన్ఫోర్స్ అయ్యింది. సో ఇట్స్ క్రియేటెడ్ బై లా బట్ ఇట్స్ నైదర్ రిటర్న్ నార్ ఇన్ ఓరల్ ఫామ్. బట్ ఇది ఏంటంటే ఎన్ఫోర్సబుల్ బై లా ఆర్ క్రియేటెడ్ బై లా అని అనుకోవచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బేస్ చేసుకో. థర్డ్ పాయింట్, క్వాజీ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ అనేది నైదర్ రిటర్న్
or oral, nor conduct of parties, but created by law. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ ట్రేడర్ లీవ్స్ గూడ్స్ ఎట్ B's place. B treat the goods as his own and uses the goods, but B is liable to pay for the goods of A because B used the goods for his benefit. మనకి చాలా వరకు కొట్లలో ఇవి మనం చూస్తూ ఉంటాం. డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఈ పర్సన్ అనేవాడు వాటిని అమ్ముతాడు తన ప్రొడక్ట్స్ అన్నట్టే. అమ్మేసిన తర్వాత దానికి మళ్ళీ ఏమిస్తాడు, వారంటీ గ్యారంటీ ఇవన్నీ ఎవరు ఇస్తాడు, షాప్ ఓనరే ఇస్తాడు. మళ్ళీ వీటికి సంబంధించి వచ్చిన డబ్బుల్ని డిస్ట్రిబ్యూటర్కి పే చేసేసి తన కమిషన్ తను తీసుకుంటాడు. ఇది ఏంటంటే క్వాజీ కాంట్రాక్ట్. అంటే రిటర్న్ ఆర్ ఓరల్ ఫామ్ ఉండదు, కానీ కండక్ట్ ఆఫ్ పార్టీస్ కూడా ఉండవు, కానీ క్రియేటెడ్ బై లా. డిస్ట్రిబ్యూటర్కి పే చేయాలనేది క్రియేటెడ్ బై లా, ఒక అండర్స్టాండింగ్ మీద పోతూ ఉంటుంది. So understanding between the parties, but neither written or oral form nor conduct of parties. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ విషయానికి వచ్చేసి ఏమైందంటే, రెండు పార్టీస్ అనేవి అగ్రిమెంట్ చేసుకుంటాయి. కాకపోతే ఒక ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్ ద్వారా లేకపోతే ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్ ద్వారా ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటే, ఫర్ సపోజ్ మనం అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కొన్నాం, మనకు వచ్చే డాక్యుమెంట్ అనేది సాఫ్ట్ కాపీ పీడిఎఫ్, అది ఇచ్చేది అమెజాన్. సో మన కాంట్రాక్ట్ అనేది దేని ద్వారా చేసుకున్నాం, లేకపోతే ఆలీ ఎక్స్ప్రెస్లో. ఈ కాంట్రాక్ట్ వయా ఇంటర్నెట్. సో ఇది దానికి అర్థం ఈ కాంట్రాక్ట్కి. నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్లిగేషన్. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆబ్లిగేషన్ వచ్చేసి ఏంటంటే, యూనిలాటరల్ కాంట్రాక్ట్ అని ఒకటి ఉంది. దాంట్లో ఒక పార్టీ అనేది వాళ్ళ ఆబ్లిగేషన్తో ఫుల్ఫిల్ అయింది, బట్ అదర్ పార్టీ అనేది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. అంటే వన్ పార్టీ అనేది ఫుల్ఫిల్ అయింది, ఇంకోటి అవ్వలేదు. ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇది అయ్యింది. సో బెనిఫిట్ అనేది ఒకరికి ఉంది, ఒకరికి బెనిఫిట్ లేదనుకున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్లోకి ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఎంటర్ అవ్వాలా లేదా అనే డైలమాలో ఉన్నారు. సో ఇట్స్ వన్ సైడెడ్ కాంట్రాక్ట్. ఆబ్లిగేషన్ అనేది వన్ పార్టీకే ఫుల్ఫిల్ అయింది. నెక్స్ట్, బైలేటరల్ కాంట్రాక్ట్. దీని విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే, పార్టీస్ ఎంటర్ into the contract for future. దీన్ని ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ అంటారు. సో నేను నీకు మనీ ఇస్తే ఒక ఇల్లు కొనడానికి, ఇల్లు అనేది నీకు అప్పుడు నేను నీకు ఇచ్చేస్తాను అని నువ్వు ఒక అగ్రిమెంట్ చేసుకున్నావు. కానీ ప్రజెంట్ అయితే ఆ డీల్ జరగట్లేదు, ఫ్యూచర్లో జరగబోతుంది. కాబట్టి దానికి ముందుగానే నువ్వు ఒక అగ్రిమెంట్కి వచ్చి కాంట్రాక్ట్ చేసుకున్నావు. అలా చేసుకున్న దాన్ని బైలేటరల్ కాంట్రాక్ట్ అంటారు.
దీంట్లో బోత్ పార్టీస్ అనేవి అగ్రి అవుతాయి. బోత్ పార్టీస్ అగ్రి ఫర్ ఫ్యూచర్ డీల్. నెక్స్ట్ టైం బేసిస్ మీద, టైమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. టైమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని 2 రకాల కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్. సో ఎగ్జిక్యూటెడ్ కాంట్రాక్ట్లో ఏమైంది, బోత్ ద పార్టీస్ హ్యాడ్ పర్ఫార్మ్డ్ దేర్ ఆబ్లిగేషన్. ఎగ్జిక్యూటరీ దాంట్లో ఏమైంది, యట్ పర్ఫార్మ్డ్ ద ఆబ్లిగేషన్స్, అంటే ఫ్యూచర్లో ఆబ్లిగేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఇక్కడైతే ఎగ్జిక్యూటెడ్ దాంట్లో అయితే ప్రజెంట్లోనే అయిపోయింది. సో present obligations are performed. ఎగ్జిక్యూటరీ కాంట్రాక్ట్ విషయానికి వచ్చేస్తే obligations are performed in future. ఫార్మాలిటీస్ విషయానికి వద్దాం. ఫార్మాలిటీస్ని బేస్ చేసుకొని మనకి ఫార్మల్ కాంట్రాక్ట్ ఉంది. ఫార్మల్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఎన్ఫోర్సబుల్ బై లా అండ్ ద ఫార్మ్ ఈజ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్. సో గవర్నమెంట్ చెప్పిన దాన్ని బట్టి, లా చెప్పిన దాన్ని బట్టి ఉన్న ఫార్మాట్లో ఉంటే దాన్ని ఫార్మల్ కాంట్రాక్ట్ అంటారు. సో ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో ఉండాలి, ప్లస్ ఎన్ఫోర్సబుల్ బై లా అయి ఉండాలి. సింపుల్ కాంట్రాక్ట్ దీని విషయానికి వస్తే ఏంటంటే ఇది ఎన్ఫోర్సబుల్ బై లా, కాకపోతే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో లేకుండా సింపుల్ ఫామ్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఆఫర్ గురించి. ఆఫర్ వచ్చేసి సెక్షన్ 2A ఉంటుంది. సో when a person made a proposal, when he signifies his willingness to another to do or abstain from doing something. ఒక పర్సన్ వేరే పర్సన్తో ఒక ప్రపోజల్ని పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ పర్సన్ ఆ ప్రపోజల్ని ఎప్పుడు ఒప్పుకోవాలి, ఎప్పుడు ఒప్పుకోకూడదు, ఒప్పుకోవాలా వద్దా అని డిసైడ్ చేశాడు అంటే దాన్ని ఆఫర్ అంటారు. ఫర్ సపోజ్ మనకి షాపింగ్ చేసేటప్పుడు ఆఫర్స్ ఉంటాయి. ఆఫర్ అంటే ఏంటి, ఒక రేట్ ఉంది, దాన్ని నేను తగ్గించిస్తున్నా. ఆ తగ్గించి ఇచ్చేది ఎప్పుడు ఇస్తున్నా, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఒక పర్టికులర్ పర్సెంటేజ్ ఇస్తున్నా. సో ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు, షాప్ పర్సన్, కానీ బయ్యర్ అనేవాడు కాదు. సో ఇక్కడ ఆఫర్ని కంట్రోల్ చేస్తుంది ఎవరు, సెల్ చేసే వ్యక్తి. సో మెయిన్ ఆ ప్రపోజల్ తీసుకొచ్చింది కూడా ఎవరు, సెల్ చేసే వ్యక్తి. సెల్లర్ కంట్రోల్స్ ద ప్రపోజల్.
given to buyer. నెక్స్ట్ వ్యాలిడ్ ఆఫర్ ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ 2 పార్టీస్ ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ జరిగి ఉండాలి. ఎంత డిస్కౌంట్, ఎంత ఆఫర్, ఎంత ట్రేడ్ ఆఫ్, అది ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు. ఆఫర్ అనేది ఇన్స్టంటేనియస్గా జరిగి ఉండొచ్చు, లేకపోతే ఇంప్లైడ్ అయ్యి కూడా ఉండొచ్చు. కండిషన్స్ ఉండాలి. సో ఇట్ ఈస్ కండిషనల్. సర్టైన్గా ఉండాలి, అన్లిమిటెడ్గా ఇవ్వకూడదు, సర్టైన్ ఆఫర్స్ ఇవ్వాలి. డెఫినెట్ ఉండాలి, ఆఫర్ ఎంతకి ఇస్తున్నాం అనేది ఒక డెఫినెట్ నెంబర్ అయి ఉండాలి. అన్నిటి మీద ఇవ్వచ్చు జనరల్గా ఉన్న అన్ని ప్రోడక్ట్స్ మీద, లేకపోతే స్పెసిఫిక్గా కొన్ని కంపెనీ ప్రోడక్ట్స్ కొన్ని టైప్ ఆఫ్ వాటి మీద ఇవ్వచ్చు. నాన్ కంపైలియన్స్. సో ఆఫర్ తీసుకోమని ఫోర్స్ చేయకూడదు, ఉంది కాబట్టి కొనండి కొనండి అని. బయ్యర్ అనేవాడు ఇష్టపడి కొనాలి. సో టైప్స్ ఏంటి ఆఫర్స్లో? ఫస్ట్ జనరల్ ఆఫర్. జనరల్ ఆఫర్ అనేది ఏంటంటే ఎంటైర్ పబ్లిక్కి ఇస్తారు, ఏజ్కి రిలేటెడ్గా ఉండదు, జెండర్ రిలేటెడ్గా ఉండదు, అందరికి ఇస్తారు. కొన్నిసార్లు ఏంటంటే డాక్టర్స్కి కానీ, లేకపోతే ఆర్మీ పర్సన్స్కి కానీ, సీనియర్ సిటిజన్స్కి కానీ స్పెసిఫిక్గా ఇస్తారు ఆఫర్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే బ్యాంక్లో సీనియర్ సిటిజన్స్కి 9.25 ఇస్తారు, నార్మల్ పీపుల్కి అరౌండ్ 6 or 7 ఇస్తారు. సో స్పెసిఫిక్గా ఒకళ్ళకే ఇస్తున్నారు అంత ఇంట్రెస్ట్. సో ఇట్స్ స్పెసిఫిక్ ఆఫర్ అనుకోవచ్చు. క్రాస్ ఆఫర్. క్రాస్ ఆఫర్లో ఏమైందంటే ఆల్రెడీ ఒక ఆఫర్ ఉంది, దానికి ఐడెంటికల్గా ఇంకో వ్యక్తి కూడా ఆఫర్ ఇచ్చారు. లైక్ ఒక కంపెనీ అనేది ఆఫర్ ఇచ్చింది, సేమ్ అంతే ఆఫర్ ఇంకొకళ్ళు కూడా ఇస్తే దాన్ని ఐడెంటికల్ అంటారు. అప్పుడు ఏమైంది, 2 ఆఫర్స్ అనేవి క్రాస్ అవుతాయి, ఏది తీసుకోవాలో అర్థం కాదు పర్సన్కి. సో 2 ఆఫర్స్ క్లాష్ అవుతాయి. నెక్స్ట్ కౌంటర్ ఆఫర్. కౌంటర్ ఆఫర్లో వచ్చేసి ఏమైందంటే ఆఫరీ అనేవాడు ఆఫర్లో కొన్ని చేంజెస్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు ఆఫరర్ అనేవాడు ఇచ్చేదాని నుంచి. సో ఫర్ ఎగ్జాంపుల్ అతను 10% నేను ఆఫర్ ఇస్తా అన్నారు అనుకోండి, ఒక 12% ఇవ్వచ్చుగా మీరు డిస్కౌంట్ అని అడగొచ్చు, లైక్ బార్గెన్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఏమైంది, వాడిచ్చిన ఆఫర్కి మనం కౌంటర్లో ఇంకో ఆఫర్ ప్రపోజల్ పెడుతున్నాం. సో అది కౌంటర్ ఆఫర్ అయ్యింది. సో ఆఫరీ వాంట్స్ some changes given in the offer by the offerer. అలానే స్టాండింగ్ ఆర్ కౌంటింగ్ ఆఫర్. సో ఏదైనా ఆఫర్ ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు, లైక్ బ్యాక్ టు స్కూల్ కానీ,
దివాళీ కానీ సంక్రాంతి కానీ ఆఫర్స్ వస్తాయి. అవి అరౌండ్ 10 to 15 days ఉండొచ్చు, లేకపోతే ఫెస్టివల్ అయ్యేంత వరకు ఉండొచ్చు. ఫెస్టివల్ అయిపోయిన తర్వాత 2-3 days వరకు ఉండొచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, ఆఫర్ అనేది అలానే ఉంటుంది, స్టాండింగ్గా ఉంటుంది, స్టాండ్ బైగా. సో స్టాండ్ బై ఆఫర్ ఎప్పటి వరకు, ఫర్ పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ టైం తర్వాత ఆఫర్ ఉండకపోవచ్చు. నెక్స్ట్, ల్యాప్స్ ఆఫ్ ఆఫర్. సో ఆఫర్ అనేది ఎప్పుడు ఫెయిల్ అయ్యిద్ది అని అర్థం. ల్యాప్స్ అంటే లైక్ కొలాప్స్, ఆర్ ఆఫర్ అనేది పాజ్ అయిందని కూడా అనుకోవచ్చు ల్యాప్స్ అంటే. రివోకేషన్ అంటే ఇచ్చిన ఆఫర్ని ఆఫరీ కానీ ఆఫరర్ కానీ రివోక్ చేస్తారు, అంటే ఆఫర్ మార్చొచ్చు. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ టైం, టైం అయిపోయి ఉండొచ్చు ఆ ఆఫర్కి సంబంధించి. డెత్, ఇద్దరిది అయి ఉండొచ్చు, ఆఫరర్ అయినా చనిపోయి ఉండొచ్చు. ఆఫరర్ చనిపోతే దాన్ని ఆఫర్ ఇస్తున్నట్టు సైన్ చేయడానికి ఎవరు ఉంటారు, ఉండరు. లేకపోతే ఆఫరర్ ఇచ్చినా కానీ కొనడానికి ఆఫర్ లేకపోతే ఆఫర్ అనేది అవ్వదు, ట్రాన్సాక్షన్. కౌంటర్ ఆఫర్ ఇచ్చినప్పుడు కూడా ఆఫర్ అనేది మారిపోయింది, సో ల్యాప్స్ అయింది. ఫిఫ్త్, ఇచ్చిన ఆఫరీ అనేవాడు రిజెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే వాడు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. క్రాస్ ఆఫర్, ఐడెంటికల్గా ఇంకో ఆఫర్ వచ్చినప్పుడు అది దీనికన్నా బెటర్ క్వాలిటీ అని పర్సెప్షన్తో అతను వేరే దాన్ని కొనవచ్చు, అప్పుడు ఇది కూడా ల్యాప్స్ అయిపోయింది. సో వ్యాలిడ్ ఆఫర్ కాకుండా ఇల్లీగల్ ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా అది వ్యాలిడ్ కాదు కాబట్టి ఎలాగో ఫ్యూచర్లో ల్యాప్స్ అయిపోయింది. నెక్స్ట్, యాక్సెప్టెన్స్. సెక్షన్ 2B. When a person made a proposal to another to whom proposal is made, if proposal is assented thereto, is called as acceptance. సో మనం ఒక పర్సన్కి ఒక ప్రపోజల్ పెట్టాం, ఆ ప్రపోజల్ని అనదర్ పర్సన్ అనేవాడు యాక్సెప్ట్ చేస్తే, అసెంటెడ్ అంటే యాక్సెప్ట్ చేస్తే, అప్పుడు దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండకూడదని యాక్సెప్టబుల్ అసెంటెడ్ అని పెట్టారు. సో ప్రపోజల్ గివెన్ ప్లస్ అసెంటెడ్ బై అదర్ పార్టీ జరిగితే అప్పుడు ప్రపోజల్ యాక్సెప్ట్ అయింది కాబట్టి, అసెంట్ అయింది కాబట్టి దాన్ని యాక్సెప్టెన్స్ అంటారు, ఒప్పుకున్నారని అర్థం. సో వ్యాలిడ్ యాక్సెప్టెన్స్కి ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్, టూ పార్టీస్ ఉండాలి. ప్రపోజల్ ఒకళ్ళు ప్రపోజ్ చేయాలి, దాన్ని ఇంకో పర్సన్ అనేవాడు యాక్సెప్ట్ చేయాలి. అలానే అది అబ్సల్యూట్గా ఉండాలి.
యాక్సెప్టెన్స్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది చెప్పిన టైం కావాలి. టైం దాటిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేసినా యూజ్ ఉండదు. ఈ యాక్సెప్టెన్స్ జరిగే ముందు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండాలి. యాక్సెప్టెన్స్ అనేది ప్రిస్క్రైబ్డ్ మేనర్లో జరగాలి. అలానే ఇది ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు, రిటర్న్ ఫామ్లో ఇంప్లాయిడ్ అయ్యి ఉండొచ్చు, టైం ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అయితే దీంట్లో క్రాస్ ఆఫర్ అనేది ఉండకూడదు. ఒకసారి యాక్సెప్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ క్రాస్ ఆఫర్ వచ్చిందని చెప్పి వేరే దానికి వెళ్ళకూడదు. యాక్సెప్ట్ చేసేసాం కదా. మనం ఆఫర్ ఇచ్చినప్పుడు రిజెక్ట్ చేసాం, రిజెక్ట్ చేసిన ఆఫర్ మళ్ళీ యాక్సెప్టెడ్ అవ్వదు యాక్సెప్టెన్స్ అయిపోయిన తర్వాత. సో యాక్సెప్టెన్స్ కూడా ల్యాబ్స్ ఉంటుంది, పాజ్ ఆర్ స్టాపింగ్. ఫస్ట్ ఆఫర్ అనేది ఎక్స్పైర్ అయినప్పుడు. సెకండ్ రిజెక్షన్ బై ఆఫరీ. కౌంటర్ ఆఫర్. ఇప్పుడు మనం కౌంటర్ ఆఫర్ వేసామంటే అంతకుముందు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయనట్టు కదా, అప్పుడు కూడా ల్యాబ్స్ వచ్చింది యాక్సెప్టెన్స్లో. కండిషనల్ యాక్సెప్టెన్స్. ఇందాక మనం ఏం చెప్పుకున్న యాక్సెప్టెన్స్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. సో కండిషనల్ యాక్సెప్టెన్స్ చేసినప్పుడు ఒక కండిషన్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తా అన్నప్పుడు యాక్సెప్టెన్స్ అనేది జరగదు. ఫిఫ్త్ వ్యాలిడ్ రివోకేషన్. మార్చమని మళ్ళీ ఆఫర్ ముందుకు వచ్చాడంటే ల్యాబ్స్ వచ్చింది యాక్సెప్టెన్స్లో. ఎవరైతే యాక్సెప్ట్ చెయ్యాలో ఆ పర్సనే చచ్చిపోయాడంటే ఆఫరీ, అప్పుడు యాక్సెప్టెన్స్ ఎవరు చేస్తారు, కాబట్టి అప్పుడు ఆగిపోయింది. అలానే క్రాస్ ఆఫర్ ఉండకూడదు, ఉన్నా కానీ ఆగిపోయింది. ఇల్లీగల్ ఆఫర్స్ ఇవ్వకూడదు, అప్పుడు ఆగిపోయింది. కన్సిడరేషన్ నెక్స్ట్ కాన్సెప్ట్. సెక్షన్ 2(d)లో ఉంటుంది కన్సిడరేషన్. సో కన్సిడరేషన్ చేయాలంటే ఒక ప్రామిసర్ ఉండాలి, ప్లస్ ఒక ప్రామిసీ ఉండాలి. వాళ్ళిద్దరూ ఒక ప్రామిస్ చేసుకోవాలి. అలా చేసుకున్న ప్రామిస్నే కన్సిడరేషన్ అంటాం. అయితే ఈ ప్రామిస్ చెయ్యాలా వద్దా, ఆపాలా అనేది డిసైడ్ అవ్వటాన్ని కన్సిడరేషన్ అంటాం. సో ఒక ప్రామిసర్ ఉన్నారు, ఒక ప్రామిసీ ఉన్నాడు. వాళ్ళు ఒక ప్రామిస్ చేసుకుందాం అనుకుంటున్నారు, లైక్ ల్యాండ్ అమ్మటం కానీ డీల్ చేసుకోవటం కానీ. అప్పుడు అది చెయ్యటానికి వాళ్ళు డిసిషన్ మేకింగ్ చేసి చెయ్యాలా వద్దా అని ఒక కన్సిడరేషన్కి వస్తారు. ఇది మనకు అవసరమా కాదా, అలా జరిగే ప్రాసెస్ని ఏమంటారు, కన్సిడరేషన్ అంటారు. సో కన్సిడరేషన్ చెయ్యాలంటే
అది ప్రామిసర్ యొక్క డిజైర్ని బట్టి ఉండాలి. నేను ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకున్నా, అప్పు నేను తిరిగి చెల్లిస్తా అని చెప్పి నేను అతనికి ప్రామిస్ చేశా, అప్పుడు నేను ప్రామిసర్ని అవుతా. సో డిజైర్ ఎవరికి ఉండాలి? ప్రామిస్ చేయటానికి, ఈ కన్సిడరేషన్ని మూవ్ చేయటానికి డిజైర్ ప్రామిసర్ దగ్గర ఉండాలి. ఫస్ట్ థింగ్, ఎలిమెంట్స్లో డిజైర్ ఆఫ్ ప్రామిసర్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువగా ప్రామిసరే మూవ్ చేస్తాడు, కానీ సమ్టైమ్స్ ఆ మూవ్ అనేది ప్రామిసీ కూడా చేయొచ్చు. నెక్స్ట్, ఈ కన్సిడరేషన్ అనేది పాస్ట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, ప్రజెంట్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫ్యూచర్లో జరిగే దాన్ని బట్టి కూడా రిలేట్ అయి ఉండొచ్చు. నీడ్ నాట్ బి అడ్వకేట్. ఖచ్చితంగా అవ్వాలని లేదు, అలానే ఒకవేళ కన్సిడరేషన్ చేస్తే అది రియల్గా ఉండాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాట్ బి ఇల్లీగల్, immoral or opposed by public policy. 19th slide. కన్సిడరేషన్లో టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఆఫ్ కన్సిడరేషన్. ఫస్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటెడ్. సో ప్రజెంట్లో బోత్ పార్టీస్ అనేవి కన్సిడరేషన్కి వస్తాయి. కన్సిడరేషన్ ఈజ్ పెయిడ్. ఎగ్జిక్యూటెడ్ కన్సిడరేషన్ పర్ఫార్మ్డ్ obligation by both parties plus consideration is paid. Consideration జరిగిపోయింది. ఎగ్జిక్యూటరీలో ఏమైంది అంటే ఫ్యూచర్లో జరగబోతుంది కన్సిడరేషన్ అనేది. సో ఆబ్లిగేషన్స్ పర్ఫామ్ అవ్వలేదు, నాట్ యెట్ పర్ఫార్మ్డ్. సో అప్పుడు ఏమైంది, కన్సిడరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ మేబీ ఇన్ ఫ్యూచర్. నెక్స్ట్, అన్లాఫుల్ కన్సిడరేషన్. అన్లాఫుల్లో ఏమైందంటే ఫార్బిడెన్ చేసిన కన్సిడరేషన్స్ని కనుక మనం తీసుకుంటే, ఫార్బిడెన్ ఫ్రాడ్ లేకపోతే ఇంకో పర్సన్కి ఇంజూరీ ఆఫ్ అనదర్ పార్టీ అనేది జరిగితే అది అన్లాఫుల్ కన్సిడరేషన్. ఒకరికి లాభం వచ్చి ఇంకొకరికి నష్టం వచ్చిందంటే అది అన్లాఫుల్ కన్సిడరేషన్. అన్రియల్ కన్సిడరేషన్లో వచ్చేసి ఏమైందంటే కంపల్సరీ ఇది జరగాలి, ఇలానే చెయ్యాలి అని ఎవరన్నా ఒక కన్సిడరేషన్ చేస్తే దాన్ని ఇంకో వ్యక్తి ఒప్పుకుంటే అలాంటిది మామూలుగా జరగదు, కానీ జరిగిందంటే అది అన్రియల్. ఫర్ ఎగ్జాంపుల్, బాండెడ్ లేబర్
ఒకప్పుడు కామనే, కానీ ఇప్పుడు ఇది అన్రియల్. సో అప్పు చేసినంత మాత్రాన తరతరాలు ఒకళ్ళ కింద పని చేయాలన్నది ఇప్పుడు లేదు. సో అది ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎవరికైనా చెప్పినా కానీ ఆ కన్సిడరేషన్ ఇస్తే చాలా అన్రియలిస్టిక్గా ఉంటుంది. పాస్ట్ కన్సిడరేషన్. సో ఎక్స్ అనే వ్యక్తి న్యూస్ పేపర్లో ఒక నోటీస్ని ఇచ్చాడు, అతని బ్రదర్ అనే వ్యక్తి మిస్ అయ్యాడని. అయితే ఎక్స్ అనే వ్యక్తి వాళ్ళ బ్రదర్ వైని కనుక్కున్నాడు. సో వై బ్రదర్ని ఎక్స్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. సో ఎక్స్ అనే వ్యక్తికి రివార్డ్ ఇచ్చారు. సో ఇది పాస్ట్ కన్సిడరేషన్. పాస్ట్లో ఒక వ్యక్తి మిస్ అయ్యాడు, అతన్ని కనుక్కొని మీరు తీసుకొచ్చి ఇచ్చారు. ఆ కన్సిడరేషన్ అనేది పాస్ట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అతనికి నేను రివార్డ్ ఇవ్వనని మీరు అనట్లేదు కదా, ఇస్తున్నారు. సో ఇదేంటి పాస్ట్ కన్సిడరేషన్ కింద వచ్చింది. అలానే మీరు ఒకరితో కాంట్రాక్ట్ చేసుకున్నారు, మీరు నాకు ఇంత డబ్బులు ఇస్తే మీకు ఇంత వడ్డీ ఇస్తామని 5 years బ్యాక్. 5 years తర్వాత నుంచి అతను నేను మీకు వడ్డీ అనేది చెల్లించడం స్టార్ట్ చేస్తా అని చెప్పాడు. సో ఆ కన్సిడరేషన్ ఏమైంది? పాస్ట్ కన్సిడరేషన్. లైక్ ఎగ్జాంపుల్కి స్టూడెంట్ లోన్స్, మిస్సింగ్ అండ్ రివార్డ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్ అనమాట పాస్ట్ కన్సిడరేషన్కి. సో కన్సిడరేషన్ అన్నిటికీ చేస్తామా అంటే చెయ్యం. కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. లవ్ అండ్ ఎఫెక్షన్. పేరెంట్స్ వాళ్ళ పిల్లల మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు, కానీ తిరిగి వాళ్ళ పిల్లలు చూపిస్తారా అని వాళ్ళు ఏమైనా కన్సిడరేషన్ చేస్తున్నారా? లేదు. కంపెన్సేషన్ ఫర్ వాలంటరీ సర్వీస్. ఎక్కడైనా వాలంటరీగా మనం సర్వీస్ చేస్తే దానికి వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తారు, కానీ వాలంటరీ సర్వీస్కి డబ్బులు ఇవ్వాలా లేదా అన్నది కన్సిడరేషన్ లేదు, ఎందుకంటే అది వాలంటరీగా చేసింది, ఒక కన్సిడరేషన్ మీద చేసింది కాదు. అలానే ప్రామిస్ టు పే ఎట్ ఏ టైం. బారెడ్ డెబ్ట్. డబ్బు పలానా టైంకి ఇస్తామని చెప్తాం కానీ కంపల్సరీ అదే టైంకి ఇవ్వాలి అని ఉందా అంటే లేదు. ఒకవేళ ఇవ్వకపోతే ఏమైందంటే కొన్నిసార్లు ఆస్తి ఇదంతా వేలం పాటేస్తూ ఉంటారు, కానీ అప్పటికి కూడా దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. లైక్ గ్రేస్ పీరియడ్ ఇవ్వటం కానీ అలాంటివి జరగవచ్చు. ఎవరికైనా మనం గిఫ్ట్ ఇచ్చాం, వాళ్ళు మనకి తిరిగి రిటర్న్లో గిఫ్ట్ ఇస్తారా అని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? లేదు. అలానే ఏజెన్సీకి సంబంధించి సెక్షన్ 185, ఇది కూడా కన్సిడరేషన్లోకి రాదు. అలానే చారిటీ కూడా, మనం చారిటీ చేస్తే మనకి తిరిగి ఏమన్నా వచ్చిద్దని చారిటీ చేస్తామా? లేదు. అలానే కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్. ఫ్యూచర్లో ఒక డీల్ చేసుకుందామని చెప్పి ఒకరితో అనుకున్నాం, కానీ అది ఫ్యూచర్లో జరిగిద్ది, కంపల్సరీగా చేయాలా అంటే కన్సిడరేషన్ లేదు. కాంట్రాక్ట్ ఆఫ్ బెయిల్మెంట్ గురించి సెర్చ్ చేద్దాం.
a delivery of goods by one person to another for a specific purpose and its types such as deposit, hire, pledge. మీరు ఒక ప్లెడ్జ్ చేశారు, ప్రతిజ్ఞ. కానీ దానికి కట్టుబడి ఉంటారా అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. సో కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్. కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్ అనేది సెక్షన్ 11 కిందకు వస్తుంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ కంపీటెంట్ టు కాంట్రాక్ట్ who is of the age of majority according to the law which he is subject, and who is of sound mind and is not disqualified from contracting by any law to which he is subject. సో ఒక పర్సన్ ఒక కాంట్రాక్ట్ చెయ్యాలి అనుకుంటే అతను ఎలాంటి కండిషన్లో ఉండాలి? ఫస్ట్ థింగ్, ఏజ్ ఆఫ్ మెజారిటీ అంటే లీగల్ ఏజ్ వచ్చి ఉండాలి. సెకండ్ థింగ్, కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్ ప్రకారం సౌండ్ మైండ్, అతను స్టేబుల్గా ఉండాలి సైకలాజికల్గా. ఇవన్నీ ఉన్నప్పుడు అతను కాంట్రాక్ట్ చేయటానికి డిస్క్వాలిఫైడ్ కాదు, అతను కాంట్రాక్ట్ చేసుకోవచ్చు. అయితే ఎవరు కాంట్రాక్ట్ చేయకూడదు? నాట్ కంపీటెంట్. సో మేజర్ కాని వాళ్ళు, మైనర్స్ కాంట్రాక్ట్ చేయకూడదు. నెక్స్ట్, అన్సౌండ్ పర్సన్. కాకపోతే దీంట్లో కూడా ఏంటంటే కాంట్రాక్ట్ చేసేటప్పుడు అతను సౌండ్ ఉన్నాడు అనుకో, అది వ్యాలిడ్. sound mind at the time of contract. సో అన్సౌండ్ పర్సన్ సంబంధించిన సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 12. అలానే లునాటిక్ పీపుల్, పిచ్చివాళ్ళు, ఈడియట్స్, ఇంకా తాగేసి చేయకూడదు, ఇంటాక్సికెంట్స్ తీసుకొని ఆర్ డ్రగ్స్ తీసుకొని, నార్కోటిక్స్ తీసుకొని. అలా చేసినప్పుడు కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వదు. ఇంకా ఒకరిని బెదిరించి కూడా తీసుకోకూడదు. ఇన్సాల్వెంట్ నుంచి తీసుకోకూడదు. అలానే కన్విక్ట్, ఎవరైనా జైల్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా కాంట్రాక్ట్ అనేది తీసుకోకూడదు. అలానే మెమరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్, ఏఓఏ, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో వీటిలో ఏంటంటే వాళ్ళ ఆ మెమరాండమ్స్, అగ్రిమెంట్స్కి విరుద్ధంగా తీసుకోకూడదు, అగెనెస్ట్గా తీసుకోకూడదు. అలా తీసుకుంటే అది నాట్ కంపీటెంట్. అలానే ఫ్రీ కన్సెంట్. ఫ్రీ కన్సెంట్ అంటే ఇష్టపూర్వకంగా ఒప్పుకోవాలి ఏదైనా ఒక డీల్ చేసుకోవటానికి. ఫోర్స్ అనేది ఉండకూడదు. ఇది సెక్షన్ 13 కిందకు వచ్చింది. సో 2 persons should be consent when they agree upon. ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒప్పుకొని చేస్తేనే అది డీల్ అనేది జరిగింది. సేమ్ థింగ్ ఇన్ సేమ్ సెన్స్.
సో దీనికి ఒక సెక్షన్ ఉంది కన్సెంట్కి. సెక్షన్ 14, 15, 16 ఉన్నాయి. అయితే సెక్షన్ 14 చూద్దాం. సెక్షన్ 14 ప్రకారం కన్సెంట్ అనేది ఫ్రీ, కాకపోతే ఎప్పుడు ఫ్రీ కాదు అనేది మెన్షన్ చేశారు. ఏవేవి వల్ల కన్సెంట్ ఉండకూడదు. కోయర్షన్ అంటే బలవంతం, ఆర్ థ్రెటనింగ్ బెదిరింపు. ఇవి చేసి మనం ఎవరినన్నా ఒప్పించామంటే కన్సెంట్ కోసం, అప్పుడు అది చెల్లదు. అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, అతను ఇష్టపూర్వకంగా కాకుండా ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఒప్పుకున్నప్పుడు కూడా చెల్లదు. దాంట్లో కూడా ఎవరి ఇన్ఫ్లుయెన్స్లో ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఇన్ఫ్లుయెన్స్, సుపీరియర్ చెప్పాడనో సబార్డినేట్ చెప్పాడనో కాకుండా ఉండాలి. అతని ఇష్టపూర్వకంగా ఒప్పుకోవాలి. డాక్టర్ అండ్ పేషెంట్, వీళ్ళిద్దరి మధ్య అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలానే ఫాదర్ అండ్ సన్ మధ్య, ఫాదర్ చెప్పాడని సన్ చెయ్యొచ్చు. లైక్ టీచర్ అండ్ స్టూడెంట్ మధ్య. సో క్విట్ ప్రో ఉండకూడదు. పలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పి, పలానా వాళ్ళ అమ్మాయి అని చెప్పి, లేకపోతే పలానా మినిస్టర్ వాళ్ళ కొడుకు అని చెప్పి, కావాలని చెప్పి ఒక బిజినెస్ పీపుల్తో చాలా తక్కువకి డీల్ మాట్లాడుకోవటం, ఫేవర్ చేయటం, ఇలాంటివి ఇన్ఫ్లుయెన్స్ వాడటం. లైక్ ఒక ప్రిన్సిపల్కి ఏజెంట్కి మంచి ఇన్ఫ్లుయెన్స్, ఒక సుపీరియర్ సబార్డినేట్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఒక డాక్టర్ పేషెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేయటం. ఇప్పుడు అతనికి రోగం లేకపోయినా ఒక రకమైన మందు వేసుకోమని డాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే పేషెంట్ వేసుకుంటాడు. అలానే ఫాదర్ కూడా ఫోర్స్ చేయొచ్చు, టీచర్ అండ్ స్టూడెంట్. సో ఆర్డర్ ఫాలో అవ్వటానికి ఛాన్స్ ఉంది, యాంటీ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు వాళ్ళు. ఫ్రాడ్ కూడా ఉండొచ్చు వాటిలో. కన్సెంట్ బై ఫ్రాడ్, అతనికి ఒకటి చెప్పి మీరు వేరే వాటి కన్సెంట్ తీసుకోవటం. అలానే ఉన్నదాన్ని ఏమార్చి మ్యానిపులేట్ చేసి మిస్ఇంటర్ప్రిటేషన్ ఆర్ మిస్రిప్రజెంటేషన్ చేసి కూడా చేయకూడదు. బై మిస్టేక్ చేయకూడదు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. An obligation created by contract comes to an end, contract said to be discharged or terminated. సో ఒప్పుకున్న కాంట్రాక్ట్ అనేది ఎండ్కి వస్తే అప్పుడు కాంట్రాక్ట్ని ఏమంటారంటే కాంట్రాక్ట్ ఈజ్ ఐదర్ డిశ్చార్జ్ ఆర్ టర్మినేటెడ్ అంటారు. సో ఇంకా ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోయింది. లైక్ ఒక బిల్డింగ్ లీజ్ తీసుకున్నాం 5 ఏళ్ళకి, 5 ఏళ్ళు అయిపోయాయి, ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. సో ఎందుకంటే కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోయింది అక్కడ. అయితే కాంట్రాక్ట్ అనేది డిశ్చార్జ్ అవ్వచ్చు, ఎండ్ అయిపోవచ్చు. దేనివల్ల? కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మామూలుగా ఎండ్ అవ్వచ్చు రెగ్యులర్గా, అలా కాకుండా కొన్ని కండిషన్స్ వల్ల కూడా ఎండ్ అవ్వచ్చు. ఫస్ట్ కండిషన్, పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదని కాంట్రాక్ట్ ఎండ్ చేయొచ్చు. అగ్రిమెంట్, ఇద్దరు అగ్రి అయ్యి కాంట్రాక్ట్ని ఎండ్ చేసుకోవచ్చు. లైక్ హీరో హోండా మ్యూచువల్గా అగ్రి అయ్యి ఇద్దరు సపరేట్ అయిపోయారు. ఇంపాసిబిలిటీ
బై పర్ఫార్మెన్స్. ఏదన్నా చేయలేని దాన్ని పర్ఫామ్ చేస్తా అని చెప్పి అది చేయలేకపోయినప్పుడు కూడా కాంట్రాక్ట్ అనేది ఎండ్ చేసుకోవచ్చు. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఎవరో ఒకళ్ళు చేసిన తప్పు వల్ల కాంట్రాక్ట్ అనేది ఎండ్కి వచ్చేసిద్ది. సో ఫస్ట్ రకం వచ్చేసి ఏంది అంటే ఆపరేషన్ ఆఫ్ లా. లైక్ సీకా ఉంది, సిక్ ఇండస్ట్రీకి సంబంధించేసి. సో సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే గవర్నమెంట్ అనేది కొన్ని పిఎస్యూస్ని మూసేసిద్ది, ఎందుకంటే పర్ఫామ్ చేయట్లేదు కాబట్టి. దానికి ఒక యాక్ట్ ఉంది. సో బై ఆపరేషన్ ఆఫ్ లా టైం కంప్లీట్ అయినా కానీ కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయిపోయింది. సో బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఫెయిల్యూర్ ఆర్ రిఫ్యూజల్ బై పార్టీస్. దేన్ని రిఫ్యూజల్ చేస్తున్నారు? వీళ్ళు చేసుకున్న ప్రామిసెస్ టు పర్ఫామ్. అప్పుడు కూడా కాంట్రాక్ట్ బ్రీచ్ అయిపోయింది. సో బ్రీచెస్లో రకాలు ఉన్నాయి. మళ్ళీ యాంటిసిపేటరీ బ్రీచ్. సో యాంటిసిపేటరీ బ్రీచ్ అంటే ఏంటి? ఫస్ట్ ఏదో ఒక పార్టీ ఉన్న 2 పార్టీస్లో ఐదర్ వన్ పార్టీ నేను బ్రేక్ అవుతా అని చెప్తే దాన్ని యాంటిసిపేటరీ బ్రీచ్ అంటారు. నెక్స్ట్ ఇలా యాంటిసిపేటరీ బ్రీచ్ ఇచ్చేటప్పుడు వోకల్ ఆర్ రిటర్న్ కన్ఫర్మేషన్ అవసరం లేదు. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు పర్ఫామ్. ఎవరో ఒకళ్ళు ఫెయిల్ అయినా కానీ అది బ్రీచ్ అయిపోయింది. ఒకవేళ పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదంటే కాంట్రాక్ట్ అయిపోయే వరకు నెక్స్ట్ పార్టీ అనేవాడు వెయిట్ చేయడు, అదర్ పార్టీ అనేవాడు. కాకపోతే ఏం చేస్తారంటే ముందుగానే అతని మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాడు, ఇతను పర్ఫామ్ చేయట్లేదని. లీగల్ యాక్షన్ may be taken for lack of performance by other party. యాక్చువల్ బ్రీచ్ అంటే ఏంటి? Actual breach of contract occurs when during the performance of contract or at the time of performance one party fails or refuses to perform the promise under the contract. So during performance కానీ
వన్ పార్టీ ఫెయిల్ అయిందంటే, ఫుల్ఫిల్ చేయలేక, అప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది యాక్చువల్ బ్రీచ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, అషిత అనే వ్యక్తి 10 kg ఆఫ్ రైస్ తీసుకుంది మన్సూర్ దగ్గర నుంచి 1 నవంబర్కి. కానీ అషిత అనే వ్యక్తి ఫెయిల్స్ టు డెలివర్ ద రైస్ టు మన్సూర్ ఆన్ November 1. సో 10 kg ఆఫ్ రైస్ తీసుకుంటా అంది, లైక్ అగ్రీస్ టు డెలివర్. అషిత అనే వ్యక్తి 10 kgs ఆఫ్ రైస్ ఇస్తా అంది మన్సూర్కి 1 నవంబర్కి. కానీ 1 నవంబర్కి ఇవ్వలేకపోయింది. అప్పుడు అది యాక్చువల్ బ్రీచ్. ఇచ్చిన తర్వాత అది సరిగ్గా బాగలేదంటే రైస్ అనేది, అప్పుడు అది యాంటిసిపేటరీ. సో బ్రీచెస్ అవ్వకుండా మనం ఎలాంటి రెమెడీస్ తీసుకోవచ్చు? ఫస్ట్, రిసెషన్ ఆఫ్ కాంట్రాక్ట్ని ముందుగానే స్లో చేసుకోవచ్చు. క్వాంటమ్ మెరిట్, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, ఇంజక్షన్, damages. So rescission of contract. When there is a breach of contract by one party, the other party can rescind the contract and he is free from all obligation of under the contract. సో ఒక పార్టీ అనేది తను చెప్పిన ప్రామిసెస్ అనేది ఫుల్ఫిల్ చేయనప్పుడు వేరే పార్టీ అనేది ఆ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేయచ్చు. అప్పుడు అతను ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏ అగ్రీస్ టు డెలివర్ 10 kg ఆఫ్ రైస్ టు బి ఆన్ 1 అక్టోబర్. 1 అక్టోబర్కి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 10 kg ఆఫ్ రైస్ ఇస్తామని చెప్పాడు. కానీ బి ప్రామిసెస్ టు పే ద ప్రైస్ ఆన్ ద సేమ్ డే. అదే రోజు తిరిగి డబ్బులు చెల్లిస్తున్నారు రైస్ తీసుకున్న రైస్కి. కాకపోతే ఏ డెలివర్ చేయలేకపోయాడు రైస్ని. అలాంటప్పుడు బి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అప్పుడు రిసెషన్ ఆఫ్ కాంట్రాక్ట్. నెక్స్ట్, క్వాంటమ్ మెరిట్. క్వాంటమ్ మెరిట్లో ఏమైంది? As much as and it is only an obligation created by law. It is not contractual remedy. Such obligation rises and a person claim payment in the following cases. When a work has been done or goods supplied without any contract. వర్క్ అనేది చేసాం, గూడ్స్ సప్లై చేసాం, కానీ కాంట్రాక్ట్ లేదు. When the original contract has been terminated by breach of కాంట్రాక్ట్ బై వన్ పార్టీ. ఎవరో ఒకళ్ళు సరిగ్గా పనిచేయకపోవటం వల్ల ఒరిజినల్ కాంట్రాక్ట్ అనేది బ్రీచ్ అయింది. వెన్ ద వర్క్ హ్యాస్ బీన్ మేడ్ అండ్ యాక్సెప్టెడ్ అండర్ వాయిడ్ అగ్రిమెంట్. అంటే వ్యాలిడ్ అగ్రిమెంట్ కాకుండా వాయిడ్ అగ్రిమెంట్ మీద తీసుకున్నప్పుడు అప్పుడు కూడా కాంట్రాక్ట్ అనేది వ్యాలిడ్ అవ్వదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, సి వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎండి ఆఫ్ ఎ కంపెనీ. ద కాంట్రాక్ట్ వాజ్ వాయిడ్ బికాస్ the directors who appointed C were not qualified. C sued for remuneration, held that C is entitled to remuneration. అంటే ఏమైందంటే, ఒక కంపెనీలో సి అనే వ్యక్తి ఎండిగా అపాయింట్ అయ్యాడు. కానీ అతని ఎండిగా అపాయింట్ చేసిన వ్యక్తి, డైరెక్టర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతన్ని అపాయింట్ చేసేంత క్వాలిఫికేషన్ లేదు. క్వాలిఫికేషన్ లేకపోగా అతనికి ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చారు. అప్పుడు సి అనే వ్యక్తి ఏం చేశాడంటే, నన్ను ఎవరైతే అపాయింట్ చేశారో
వాళ్ళ క్వాలిఫికేషన్ లేదు, అలానే నా రెమ్యూనరేషన్ తక్కువ ఇస్తున్నారు కాబట్టి నా రెమ్యూనరేషన్ నాకు పెంచాలి, ఎందుకంటే వాళ్ళు నన్ను అసెస్ చేసేంత క్వాలిఫికేషన్ లేదు కాబట్టి అని సి అనే వ్యక్తి ఫీల్ అయ్యాడు. సో అలాంటప్పుడు క్వాంటమ్ మెరిట్ని యూజ్ చేస్తారు. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ క్రియేటెడ్ బై లా. ఇట్ ఈస్ నాట్ కాంట్రాక్చువల్ రెమెడీ. దీనివల్ల రెమెడీ అయితే రాదు, రిజల్ట్ ఫ్యూచర్లో రావచ్చు. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ means an order of court directing the party who commits the breach of contract to do what he has promised to do. అంటే రెండు పార్టీస్ ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాయి, వాళ్ళలో ఏదో ఒక పార్టీ అనేవాళ్ళు బ్రీచ్ చేశారు, అంటే చెప్పిన ఆబ్లిగేషన్స్ అనేవి, చెప్పిన ప్రామిసెస్ అనేవి రీచ్ కాలేకపోయారు. అలా రీచ్ కాలేని పక్షంలో కంపెన్సేషన్ కట్టమని కోర్ట్ అనేది ఆర్డర్ కానీ చేస్తే దాన్ని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అంటారు. అయితే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేవి కొన్ని కేసెస్లో ఫాలో అవ్వవు. వెన్ మానిటరీ కంపెన్సేషన్ ఈజ్ అన్ అడ్వకేట్ రెమెడీ, మానిటరీగా కంపెన్సేషన్ ఇచ్చేశారు రెమెడీగా, అప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చెయ్యాలని లేదు. సో ఇంత పర్ఫార్మెన్స్ నువ్వు చేయాలని కోర్టు ఫోర్స్ చేయలేదు రెమెడీ ఇచ్చేసిన తర్వాత. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వస్తువుని కొన్నారు, అది రిపేర్ వచ్చింది, ఆ వ్యక్తికి ఇచ్చారు, ఆ వ్యక్తి మీకు కొత్తది ఇచ్చారు పనిచేసేది. సో మీకు కంపెన్సేట్ చేసేసాడు. కంపెన్సేట్ చేసేసిన తర్వాత ఆల్రెడీ నాకు అంతకుముందు ఇచ్చిన డివైస్ అనేది సరిగ్గా పనిచేయలేదు కాబట్టి నా కంపెన్సేషన్ రావాలని అడిగితే కుదరదు. నేను కంపెన్సేషన్ పెయిడ్ అయిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి, సర్వీస్ ప్రొవైడ్ చేయాలని మీరు ఫోర్స్ చేయలేరు కోర్టు ద్వారా. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది ఇప్పుడు రాదు. కాంట్రాక్ట్స్ ఆఫ్ పర్సనల్ నేచర్, జనరల్ నేచర్ కాకుండా పర్సనల్ నేచర్, బయట లా కానీ జనరల్గా అలాంటి కాంట్రాక్ట్స్ ఎవరు చేయరు, కానీ పర్సనల్గా ఇతను ఒక కాంట్రాక్ట్ చేశారు, అది వ్యాలిడ్ బై లానా కాదా అనేది తెలీదు. అలాంటప్పుడు కూడా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ అనేది చెయ్యాలి అని గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక ఫుడ్ ఐటెంలో ఇంతవరకు డెబ్రీస్ ఉండొచ్చు అని ఉంది, పార్ట్స్ పర్ మిలియన్ వరకు, కానీ మీరు దానికన్నా తక్కువ ఉండాలని చెప్పారు. యాజ్ లా ప్రకారం అది ఆ పర్ఫార్మెన్స్ రీచ్ అవ్వాల్సిన అవసరం లేదు మ్యానుఫ్యాక్చర్ అనే వ్యక్తికి. సో ఇది కాంట్రాక్ట్స్ ఆఫ్ పర్సనల్ నేచర్ అయ్యింది. వెన్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఈజ్ మైనర్, ఇప్పుడు స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేయమని చెప్పారు, ఇప్పుడు ఒక అడల్ట్ వ్యక్తి ఫుల్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలడు, కానీ మైనర్గా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి మీరు అంత పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలాంటప్పుడు కూడా కోర్ట్ అనేది స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ఫోర్స్ చేయలేదు. వెన్ ద కాంట్రాక్ట్ ఈజ్ అన్సర్టైన్ అండ్ ఇన్ఈక్విటబుల్ టు పార్టీ, సో అన్సర్టైనిటీ ఉన్నప్పుడు అది కుదరదు, పాసిబిలిటీ లేదు, ఇంపాసిబుల్ అయిన పర్ఫార్మెన్స్ అది, అప్పుడు కూడా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ వేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఒక మిషన్ అనేది 60 ప్రొడక్ట్స్ తయారు చేయగలదు, దాని లిమిట్ 60, దాన్ని 80 ప్రొడక్ట్స్ వరకు పెంచమని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోమని కోర్టు ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అది ఇంపాసిబుల్ కాబట్టి. ఆ మిషన్కి పాసిబుల్ అయ్యేవి, సర్టైన్గా ఉన్నవి మాత్రమే స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ కిందకు వస్తాయి. Injunction is an order of court directing the party who commits a breach of contract either to do or not to do something. It is usually given in cases of anticipatory breach of contract. Mammootty agreed to act only for Shaji Kailas for 1 year. During the year, he contracted act for Vinayan. In a suit filed by Shaji Kailas, Mammootty was prohibited by an injunction from acting for Vinayan. సో మనం ఒకళ్ళతో కాంట్రాక్ట్ చేసుకున్నాం, నేను ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ మొత్తం
ఫలానా కంపెనీకి అమ్ముతాను అని. లేకపోతే నేను 50% నేను ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ మొత్తం ఫలానా కంపెనీకి అమ్ముతా అని. కానీ వేరే అతనికి ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు అనుకో, లేకపోతే ఇతనికి మొత్తం అమ్ముతా అని చెప్పి వేరే వాడికి కూడా కొంచెం అమ్ముతున్నారు అనుకో, అప్పుడు అతను బ్రీచ్ అయినట్టు కాంట్రాక్ట్ని. అలా బ్రీచ్ అయినప్పుడు కోర్టు ఆర్డర్ వేసిద్ది, నువ్వు అతనికి చెప్పిన కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు ఇవ్వట్లేదు, నువ్వు మొత్తం అతనికి ఇస్తా అని చెప్పావు కానీ వేరే వాడికి కూడా అమ్ముతున్నావు, నువ్వు కాంట్రాక్ట్లో అలా ఒప్పుకోలేదు, సో నువ్వు ఏకి బికి ఇద్దరికి అమ్ముతున్నావు, నువ్వు ఏకి మాత్రమే అమ్ముతా అన్నావు. అలాంటప్పుడు కోర్టు కలగ చేసుకొని డైరెక్ట్గా ఆర్డర్స్ వేసిద్ది, నువ్వు అతనికి మాత్రమే అమ్మాలని. దాన్ని ఇంజెక్షన్ అంటారు. ఇంకా డ్యామేజెస్. The amount of compensation awarded to the aggrieved party for breach of contract. Damages allowed are following types: compensatory ordinary damages, nominal damages, special damages, exemplary vindictive or punitive damages. ఎలాంటి రకమైన డ్యామేజెస్ కానీ ఒక మెషిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత ఇంకో పర్సన్కి మనం అమ్మేసాం, అమ్మినప్పుడు డ్యామేజెస్ని కంపెన్సేట్ చేసే బాధ్యత కూడా పర్సన్కే ఉంటుంది. లాంగ్ రన్లో పర్ఫార్మెన్స్ వల్ల డ్యామేజ్ అవుతే అది వేరు, కానీ ఇచ్చేటప్పుడే ఇనిషియల్ స్టేజ్లోనే డ్యామేజ్తోనే ఇచ్చామనుకోండి, డెలివర్ చేసామనుకోండి, అప్పుడు కంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఫస్ట్ యూనిట్ కంప్లీటెడ్.